ఈరోజు అద్భుతంగా మనం చదువుకోబోతున్నాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు, ఆయన కృప మెండుగా మనపై చూపబోతున్నాడు. చదువుకుందామా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో శత్రువు మీదకు వచ్చినప్పుడు కింగ్ అయినటువంటి యెహోషాపాతు పరిగెత్తుకుంటూ వచ్చి మందిరంలోకి వచ్చాడు. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చాడండి? మందిరంలోకి వచ్చి దాక్కోవడానికి రాలా, ప్రార్థన చేయడానికి వచ్చాడు. చాలామంది ఆ మాట మీకు చదివిపిస్తాను. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో, అది చదవాల, యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య సమాజంగా కూడారు. ఒక్క నిమిషం, సమాజంగా కూడారట. ఎక్కడమ్మా? యెహోవా మందిరములో. చెప్పండి, అందరు చెప్పండి. ఎక్కడ? సమాజముగా కూడుకున్నారు. ఎక్కడ? యెహోవా మందిరం, దేవుని మందిరంలో. చూడండి, భయం వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? భయము కలిగినప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో మాట్లాడడానికి ఒక సమాజముగా దేవుని ప్రజలతో కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకు మనసు నిలుపుకుంటున్నారు. వాళ్ళు దేవుని యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకుంటున్నారు. అంటే మనిషికి భయము కలిగినప్పుడు పరిగెత్తవలసిన స్థలం మందిరం, దేవునితో ప్రార్థన చేసే అనుభవం. అందుకని ఇది లేకుండా ఎప్పుడు చూసినా ఇక నా బ్రతుకంతే, నాకు ఉద్యోగం రాదు, పిల్లలు పుట్టరు అని అటు తిరగా ఇటు తిరగా దేశమంతా తిరుగుతారు, ఊరంతా తిరుగుతారు, చుట్టాలు ఇళ్ళ పోతారు. కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా చూస్తే సంతోషంగా ఉంటామని సర్కస్కి వెళ్ళడం, ఎగ్జిబిషన్కి వెళ్ళడం, తాత్కాలికమైన సంతోషాన్ని వెతుకుంటారు. కానీ మీకు అందరికి ఒక మాట చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు సంతోషంగా ఉండగలుగుతారు. వారు ఎందుకంటే నువ్వు ఎవరితో మాట్లాడడానికి వచ్చావు ఇక్కడికి? చెప్పండి అమ్మా. వారంట యెహోషాపాతు భయపడి అందరిని పిలుచుకొని ఎక్కడ సమాజంగా కూడి క్రొత్తశాల దేవుని మందిరములోనికి. ఎందుకు? ప్రభువుతో గడపడానికి. ప్రార్థన అనేది భయము నుంచి విడుదలిస్తుంది. అందరు చెప్పండి, ప్రార్థన భయము నుంచి. అందరు చెప్పండి, భయము నుంచి ప్రార్థన. గట్టిగా చెప్దాం, ప్రార్థన భయము నుంచి. ప్రార్థించేవారు ఈ పిరికితనము నుంచి, భయము నుంచి విడుదల పొందబోతున్నారు యేసు నామములో. ఎందుకంటే దావీదు ఒక మంచి మాట అంటాడు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, 34వ కీర్తన 5వ వచనంలో ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించను. అంటే ప్రార్థన. అక్కడ రాయబడి ఉంటుంది ఆ మాట 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే నేను ప్రార్థన చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఏమని చెప్పాడు? నాకు జవాబు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు జవాబు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతు భయపడి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? లైవ్లో ఉన్నవారు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? భయపడి మందిరంలోకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? దాక్కోవడానికా? మూల కూర్చోవడానికా? శత్రువు కనబడకుండా ఉండటానికా? కాదు, ప్రార్థన చేయటానికి. అందరు చెప్పండి, ఏం చేయడానికి? అంటే భయము కలిగిన స్థితిలో, వేదన కలుగుతున్న పరిస్థితిలో, దుఃఖము కలిగే స్థితిలో, ఒంటరి పరిస్థితుల్లో, నెమ్మది లేని స్థితిలో మనల్ని దేవుని కృపని పొందుటకు, దేవుని వాక్కు పొందుటకు మనల్ని బలపరిచేది ప్రార్థన. ప్రార్థన. అందరు చెప్పాలి ఒకసారి గట్టిగా, ప్రార్థన అని చెప్పాలి అందరూ. భయం వస్తే ఎక్కడికి వెళ్ళాలా? రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలా? మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలా? ఎందుకంటే చాలా భయాలు ఉన్నాయట దావీదుకి. భయపెట్టారట చాలామంది. ఇవన్నీ పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడట. ప్రార్థనకున్న శక్తి
నీ భయం నుంచి విడుదల కలుగజేయబోతుంది. ముఖంలో డిప్రెషన్ ఉండదు. దేవునితో మాట్లాడేవారు ముఖంలో కృంగుదల ఉండదు. దేవునితో మాట్లాడేవారు ఇట్లా ఓడిపోరు. దేవునితో మాట్లాడేవారు బలము పొందబోతున్నారు. యెహోషాపాతు భయపడి ఆ మందిరానికి వచ్చి ఉపవాస దినం ప్రకటించి సమాజం అందరినీ కూడబెట్టాడట. కూడబెట్టి వారందరితో సంభాషిస్తున్నాడు. సంభాషిస్తూ ఆయన ఒక మంచి ప్రార్థన చేశాడండి. 12వ వచనంలో ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఒక్కటి ప్రార్థన అంటే ఏంటి అంటే, నాతో ఏమీ జరగదు, నీతోనే జరిగిద్ది అనేది ఒప్పుకోవటం. అర్థమవుతుందా? నా వలన ఏది కాదు. ఏదైనా జరిగితే అది నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు అని దేవుని మీద ఆధారపడేటట్టు చేసేదే ప్రార్థన. చెప్పండి. ప్రార్థన చేయకుండా తిరిగే వాళ్ళందరూ ఎవరు అంటే, వాళ్ళు మనం చేసుకోవచ్చు, పెళ్ళా మనం చూసుకోవచ్చు, ఉద్యోగమా మనం చూసుకోవచ్చు, జీవితమా మనం అంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అందుకనే సక్సెస్ఫుల్ లైఫ్ లేదు వాళ్ళకి. ఇప్పుడు కింగ్కు ఉన్నటువంటి బలం ఏంటంటే సైన్యం, డబ్బు అన్నీ ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మాకు శక్తి, గట్టిగా చెప్పండి, మాకు శక్తి, అందరనంట మాకు శక్తి చాలదు, మేము ఏమీ చెయ్యలేము. గట్టిగా చప్పట్లు కొడదాం. మాకు శక్తి చాలదు, మాకు ఏమీ తోచక ఉన్నది. ఎందుకో తెలుసా? మాతో ఏం కాదయ్యా. ప్రార్థన చేసే వారికి ఉన్న గొప్ప కృప ఏంటంటే, నాతో కాదు, మాతో కాదు, నీతోనే జరుగుతుంది అని దేవుని మీద ఆధారపడే వారు మాత్రమే ఈ ప్రార్థన అనుభవం చేయగలుగుతారు. ప్రార్థన చేయడం అంటే ఏదో చెప్పడం కాదు, చిలక పలుకులు చెప్పడం కాదు. ప్రార్థన చేయడం మంచి మంచి మాటలు మాట్లాడడం కాదు. ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే, నాతో కాదు, నీతోనే ఏదో జరగబోతున్నది. నీ వలనే, నీతో, నీ వలన, నీ ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన కార్యము బహుబలముగా జరగబోతున్నది. ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు నాతో కాదు, నాకు ఏమి చెప్పండి అమ్మా, అందరు చెప్పండి, నాకు ఏమి తోచదు. అసలు దేవుని దగ్గర, అవును ప్రభా నాతో కాదయ్యా, నా వల్ల కాదు, నా భర్తను మార్చడం నాతో కాదు, నా పిల్లల విషయంలో నాతో కాదు, నేనేది చేయలేను. ఇక్కడ ఆయన చేసే ప్రార్థన రెండు మంచి వర్డ్స్ వాడాడు. ఏం వాడాడు? ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. అయ్యో, మాకంటే గొప్ప సైన్యమే అది, కానీ దానికంటే గొప్పడు నువ్వు. మాకంటే చెప్పండి, మాకంటే గొప్ప సైన్యం అది, కానీ దానికంటే గొప్పోడు ఎవరు? నువ్వు. మాకంటే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం మాకు కాదు. అందుకని దానికంటే గొప్పవాడవైన నీ దగ్గర తీసుకొస్తున్నాను ఈ సమస్యని. నిన్నెవరు పోరాడమన్నారు సమస్యతో? నిన్ను ఎవరు యుద్ధం చేయమన్నారు నిన్ను తీర్చే వాళ్ళతో? ఇప్పుడు మన వాళ్ళంతా సోషల్ మీడియాలో అదే కదండి. నువ్వంటే నేనంట, నాకేం తక్కువ, నాకు లేదా, నువ్వెంతనో దానికి మించంట కదా. సేవకులు తిట్టుకుంటూ ఉంటారు, మనుషులు తిట్టుకుంటూ ఉంటారు. అందరు ఒకరి మీద ఒకరు బురద పూసుకొని ఆ బురదలోనే సంతోషిస్తూ ఉంటారు. పూసుకునేది బురదని తెలుసు, అయినా కానీ ఆ బురద నుండి బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఎవరేమన్నా అంటే నాకెందుకు, నా దేవుని ఎదుట మోకరిస్తే నా దేవుడు ఉన్నాడని అని అనుభవము కలిగిన సంఘాలు లేవాలి ఈ రోజుల్లో. అట్టివారు లేవాలా? వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటా, వీళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటా అనేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఎవరి సంగతి నేను చూసుకోలేనయ్యా,
ఎవరి సంగతైనా నా దగ్గర ఆ పవర్ లేదు, ఆ సత్తా లేదు, నువ్వు చూసుకుంటావని నీ దగ్గర మోకరించే శక్తి నీకుంటే కార్యం చేసే శక్తి దేవునిలో ఉంది. అందరు చెప్పండి, మోకరించే శక్తి నీకుంటే కార్యం చేసే శక్తి దేవునికి ఉంది. మోకరించకుండా ఎందుకు మాట్లాడతావు నువ్వు అసలు? బ్రదర్ నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు, సిస్టర్ నన్ను వీళ్ళు ఇట్లా అన్నారు, మా తోటి కోడలు ఇట్లా ఉంది, మా ఇంటి వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు, పిల్లలు లేరని అందరూ హేళన చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మా చుట్టాలందరూ ఇట్లా అంటున్నారు, మా బంధువులు అన్నీ తీసిపో దేవుని దగ్గరికి, అన్నీ తీసుకెళ్ళి దేవుని దగ్గరికి. నీతో యుద్ధం చేస్తున్న మనుషులతోనూ సైన్యంతో నీకు చేత కాదు, కానీ నీ పక్షముగా యుద్ధం చేసే దేవుణ్ణి లేపు ప్రార్థనలో. ఆయన లేపు ప్రార్థనలో అంటే ఆయన పండుకుంటాడా? పండుకోడు. పండుకునే దేవుడు కాదు. నీ ప్రార్థన ఆయనని తీసుకుని రావాలి నీ సమస్యలోకి. నీ ప్రార్థన ఆయన శక్తిని వాడాలా. నువ్వు ప్రార్థన చేస్తే కిందకి మీదకి అవ్వాలి. ఆమెనని చెప్పండి. ఎవరు? సమస్య మనుషులు కాదు కదండి. యాకోబు మోకరించి ప్రార్థన చేశాడు అందరిని పంపి. దేవుడు ఆయనని ఎరగొట్టాడు. దాని తర్వాత దేవుడు ఆయన పేరు మార్చాడు. ఇప్పుడు యాకోబు సమస్యని దర్శించింది ఎవరు? ఎవరు ఎవరు ఏశావుని దర్శించింది ఎవరు? దేవుడే. యాకోబు మోకరించాడు, దేవుడు వాళ్ళ అన్నని దర్శించాడు. నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయగలిగే శక్తి నీకు ఉన్నప్పుడు దేవుడు నీ సమస్యని దర్శించబోతున్నాడు. నీకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకు నువ్వు ప్రార్థన లేని మాటలు 99 సలహాలు ఇస్తారైతే ఇక మామూలుగా ఇవ్వరు. కొందరు మంచి మంచి సలహాలు ఇస్తారు, మంచి మంచి మాటలు మాట్లాడతారు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ సలహా కాదు దేవునికి, లేదా నువ్వు పక్కన వాళ్ళకి సలహా ఇవ్వడం కాదు, నువ్వు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ఇప్పుడు యెహోషాపాతు అందరికి సలహా ఇస్తున్నాడండి. ఏమన్నా తెలుసా? మనందరము సమాజముగా కూడి మన దేవునికి ప్రార్థన చేద్దాం. ఇదంతా పిచ్చితనంగా ఉంటుంది అందరికీ. రెండమ్మ ప్రార్థన చేస్తుంటే పిచ్చితనం ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తే దేవుడే. మరి నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? పోయి నువ్వు చేస్తావు, అక్కడ నిలబడతావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అనుభవం లేదండి. ఇప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, మాకేమీ తోచక ఉన్నది, మా దిక్కు. గట్టి చెప్పండి, మా దిక్కు నీవే. అంత చెప్పండి, మా దిక్కు. చేతులు చెప్పండి, మా దిక్కు అని. నిజంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారమ్మా? ఎవరైనా లేరు? లేరు. ఎందుకు అంటే దేవా నాకెవ్వరు లేరు, నువ్వే దిక్కు అంటే ఎంత సంతోషిస్తాడండి దేవుడు. నీ బలాన్ని తక్కువ చేసుకొని, నీ జ్ఞానాన్ని తక్కువ చేసుకొని, నీ సామర్థ్యాన్ని తక్కువ చేసుకొని, నువ్వు అన్నీ పక్కకు పెట్టేసి దేవుడే అని అంటుంటే ఆ దేవుడు మౌనంగా ఉంటాడా? నాకు మొర్రపెట్టమన్నవాడు మౌనంగా ఉంటాడా? నాతో మాట్లాడమన్నవాడు జవాబీకుండా ఉంటాడా? మనకి కుదురు కూర్చోవడం రాదు, ప్రార్థన చేయటం రాదు, దేవుని మందిరానికి రావడం రాదు, దేవునితో గడపటం రాదు, కానీ దేవుని కార్యం జరగాల. సంఘమట సమాజముగా కూడుకోవాలట. ఎక్కడా? ఎందుకు కూడుకోవాలండి? ఫంక్షన్కా, పెళ్లి రోజుకా, బర్త్డేకా, మ్యారేజ్ డేకా? చెప్పండి. ప్రార్థన చేయుటకు కూడుకోవాలట. ఆమేన్. ఏం చేశారండి వాళ్ళు? కూడుకున్నారా? ఆ మాట చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యను నిలువబడి మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. చూసారా? అందరిని చుట్టూ పెట్టుకుని రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? రాజుగారు ఏం చేస్తున్నారు? చెప్పండి గట్టిగా కదా. సమాజం మధ్య కూడుకొని ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు, దేవుని పిల్లలందరినీ చుట్టూ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం కాదు, అందరూ కలిసి
ఆయన చెయ్యెత్తి ప్రార్థన చేస్తుంటే, రాజు ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళందరూ, ఒక కింగ్ అందరినీ ఎటువైపు తీసుకెళ్తున్నాడు అంటే దేవుని తట్టు చూసేవారుగా తీసుకొని వెళ్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంట్లో ఉన్న కుటుంబాలు, భర్త, భార్య, పిల్లలు, ప్రతి ఒక్కరు అందరు ఎవరు తట్టెత్తాలా చెప్పండి? ఆకాశము తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? చెయ్యెత్తి, మా పితరుల దేవా యెహోవా, మా పితరులకు ఉన్న దేవుడు అయ్యా నువ్వు దేవా, నీవు అన్యజనుల రాజ్యమును ఏలువాడవు. నీవే, వాళ్ళ రాజ్యంలో కూడా నువ్వే. వాళ్ళు గారు విన్నావా? వాళ్ళ రాజ్యమును ఏలువాడవు నువ్వే. అయితే నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, వాళ్ళ రాజ్యాన్ని ఏలువాడవు నువ్వే, ఆకాశమందు దేవుడవు నువ్వే, నీవు బాహుబలము గలవాడవు. నువ్వు ఎవరు అంటే బలమైన బాహుబలము కలిగిన దేవుడు. ఏ బలం అండి? గట్టి చెప్పండి అమ్మా. ఏం చేశాడు బాహుబలం చేత ఇశ్రాయేలు ప్రజలకి? చెప్పండి. లక్షల మందికి మోషేతో అంటాడు, మోషే నా బాహుబలము తక్కువ కాలేదు. ఆమెన్. ఇప్పుడు యెహోషాపాతు ఏం మాట వాడుతున్నాడు? నువ్వు బాహు బలము గలవాడవయ్యా, నువ్వు ఆకాశమందున్నావు, అన్యజనుల రాజ్యములో ఏలువాడవు నువ్వే. అసలు అన్నిటి కింగ్. రాజులకే మాట అయితే పడతారు, రాజులకే రాజు అంటారు. దేవుణ్ణి రాజుగా మాట్లాడతారు కానీ రాజుగా చూడరు. పాట పాడడం మాత్రం చాలా బాగా పాడతారు మీరు. అన్నిటికీ కింగ్ నువ్వే. రాజులు మాకెవరు లేరు అంటాడు. అవో మాకు వాళ్ళు సతాయిస్తున్నారు, వీళ్ళు సతాయిస్తున్నారు, వాళ్ళు ఎంట పడుతున్నారు, వీళ్ళు ఎంట పడుతున్నారు. యుద్ధం యెహోవాది. రాజులు మాకెవ్వరు లేరు, శూరులు మాకెవరు లేరు, సైన్యములకు అధిపతి యెహోవాయే అంటారు. అది పాట పాడడం వరకే కానీ లోపట్లేదు. అది ప్రార్థన చేసే నీకు ఆయన బాహుబలాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవాతి దేవుడు. ఇప్పుడు ఆయన ఒక మాట వాడాడండి, నువ్వు ఆకాశమందు దేవుడవు, నువ్వు అన్యజనుల రాజ్యంలోని ఏలువాడవు, నువ్వు బాహుబలము గలవాడవు, ఇంకా పరాక్రమము గలవాడవు. బాహుబలము నీకుంది, పరాక్రమం నీకుంది. అందరు చెప్పండి. ఎందుకంటే రాజు కదా, రాజు ప్రార్థన అందరు వింటున్నారు. రాజు భయపడేటోడైతే ప్రజలు భయపడతారు, రాజు కృంగిపోతే ప్రజలు కృంగిపోతారు. కానీ రాజు అటు ఇటు చూస్తే ప్రజలు చూస్తారు. కానీ రాజు ఎవరి వైపు చూస్తున్నాడంటే రారాజు వైపు చూస్తున్నాడు. మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. నీ ఇంట్లో ఏ సమస్యలను ఎవరి తట్టు చూడాలా? ఆత్మీయంగా ఎదగాలంటే ఎవరి తట్టు చూడాలా? అదే ప్రార్థన, అదే ప్రార్థన. ప్రార్థన అంటేనే అది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినం. మనం బలహీనమైన మాటలు మానేద్దాం, బలహీనపరచు ప్రార్థనలు మానేద్దాం, మన బలపరచు దేవునికి మొరపెడదాం, బలవంతుడైన దేవునికి మొరపెడదాం, బలమునిచ్చే దేవునికి మొరపెడదాం, శక్తినిచ్చే దేవునికి మొరపెడదాం, రోగమును సిలువలో ఆయన భరించిన దేవునికి మొరపెడదాం, నీ గాయమును మోసిన దేవునికి మొరపెడదాం, నీకోసం రక్తం కార్చిన దేవునికి మొరపెడదాం, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవునికి మొరపెడదాం, జీవితాన్ని త్యాగం చేసిన దేవునికి మొరపెడదాం. ఎందుకో తెలుసా? మనుషులు నీకు ద్రోహం, అన్యాయం, అక్రమం చేసినా నీ పక్షముగా యుద్ధము చేసే దేవుణ్ణి లేపు. నీ ప్రార్థనలో ఆయన యుద్ధము చేయబోతుండగా అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ మాట విని వారి హృదయాలు నొచ్చుకొని మనసు మార్చుకుంటున్నారు. ప్రార్థన బలంతో నింపి వారి మాటలో వారి ప్రార్థనలో ఒక శక్తి కలిగిన వాదనగా వాడుకోమని, వింటూ వినబోతున్న ప్రతి బిడ్డని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం.